మీడియా పుల్లు గప్చుప్ మీడియా పుల్లు అటు వీళ్ళంతా ఎవరు అజయ్ నిరంజన్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు తలసాని శ్రీనివాసరావు వీళ్ళంతా మీడియా పుల్లు ఒకప్పుడు ఇప్పుడు ఏమైంది పిల్లలై కూస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తలసాని జీవన్ రెడ్డి ఎర్రబెల్లి హడావుడి రోజు మీడియాలో ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యక్షం నాటి ప్రతిపక్ష నేతలపై అవాకులు చెవాకులు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సైలెంట్ నేతల తీరుపై గులాబీ బాస్ అసహనమాట అయ్యయ్యో మాజీ మంత్రులపై కేసీఆర్ అసహనం ఏందో అర్థంగా అధికారం ఉన్నప్పుడు అడవిడి చేసిన బీఆర్ఎస్కు చెందిన మీడియా పుల్ల బ్యాచ్ కారు పార్టీ ప్రతిపక్షాలకి పరిమితం కావడంతో గప్చిపోయారు కేసీఆర్ ఖాందాన్ అవినీతిని కాంగ్రెస్ పాలకులు వెలికి తీస్తూ ప్రచారం చేస్తున్నా కౌంటర్ ఇవ్వడానికి కూడా సదరు నేతలు ముందుకు రావడం లేదు గతంలో విధేయతను చూపించి ఇప్పుడు వెన్ను చూపెడుతున్నపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు ఆగలేదు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసినా చేయకపోయినా మీడియాలో మాత్రం పులుల్లా మాట్లాడారు తలసాని శ్రీనివాస్ జీవన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ ఇంకా కొంతమంది నేతలు తెగ హడావుడి చేశారు ప్రజా సమస్యలపై హామీ ఇచ్చి అమలు చేయకపోవడంపై ఇగో ఇట్లా వీళ్ళందరూ కూడా కనీసం స్పందిస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది వీళ్ళంతా కూడా ఏమవుతుంది అధికారం ఉన్నప్పుడు పులులు అధికారం కోల్పోతే పిల్లులు అంత వీళ్ళంతా ఇప్పుడు పార్టీ మీ అధికారంలో ఉన్నప్పుడు మీకు కీలకమైన పదవులు ఇస్తే పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మీరు పార్టీని ముట్టిమిద్ద అంటున్నారు కేసీఆర్నే ముట్టిమిద్ద అంటున్నారు మీరంతా అట్లా ఉంటే వీళ్ళు వ్యవహరించారు అందుకే కేసీఆర్ నువ్వు చేసినట్టు నీచ రాజకీయం అదే తలసాని శ్రీనివాసరావు ఎవడు ఎర్రబెల్లి దయాకర్ ఎవడు జీవన్ రెడ్డి ఎవడు ఇంద్రకరణ్ రెడ్డి ఎవడు పువ్వారాజు ఎవడు వీళ్ళ ఉద్యమకారులు వీళ్ళకా నువ్వు కీలక పదవులు ఇచ్చింది అదే ప్లేస్లో ఓ బొంతురామ్మోన్కో లేకపోతే ఓ శ్రీలతకో లేకపోతే ఉద్యమకారులు ఎవరైతే వినయ్ భాస్కర్కో ఇంతమంది ఇలాంటి ఎంతోమంది ఉద్యమకారులకు ఇస్తే వాళ్ళు నిన్ను వదిలిపెట్టి పోరు కదా ఇప్పుడు అందరూ బాట పడతావు కాంగ్రెస్ బాటను బీజేపీ బాటను పడతా ఉన్నారు ఉద్యమకారులు అవమానించడం ఉద్యమకారు కనీస అవకాశం లేదు బాబా ఫసీద్దీన్ బోరబండలో తన ఇంటిపైన సొంత ఎమ్మెల్యేని దాడి చేస్తే పట్టించుకున్న సన్నాసులు మీరంతా మాగంటి గోపినాథ్ బ్లాక్మెయిల్ చేస్తే మీరు అన్ని మూసుకొని ఉన్నారు మీరైతే సిగ్గుండాలే మీకోసం జీవితాలు త్యాగం చేశారు బాబా ఫసీద్దీన్ మీరేం చేశారు ఆయన ఇంటిపైన దాడి చేస్తే కూడా సొంత ఎమ్మెల్యే మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్ దాడి చేపిస్తే కూడా కనీసం పట్టించుకొని సన్నాసులు మీరు మాగంటి గోపినాథ్ మీరు తీసుకొచ్చి ప్రభుత్వం పెట్టారు కీలకంగా ఉంచారు అలాంటి వాళ్ళ మీరు ఉంచేది దాని బదులు ఒక లీడర్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా మీరు చేయరు సాధన కాదు మీకు అందుకే అందరూ వదిలిపెట్టి పోతా ఉన్నారు మిమ్మల్ని సర్వనాశనం చేయడం ఖాయం మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి నో డౌట్